ఇంజనీరింగ్ పూర్తి చేసి దేశంలోని ఒక టాప్ కంపెనీలో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా? అయితే ఇది ఖచ్చితంగా మంచి వార్తే. భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీ ఒక భారీ రిక్రూట్మెంట్తో ముందుకొచ్చింది. ఈరోజు మనం 2025 ఇంజనీర్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అవును, మన దేశ పవర్ సెక్టర్ని లీడ్ చేస్తున్న ఎన్టీపీసీ ఏకంగా 515 మంది యంగ్ ఇంజనీర్లను ఆహ్వానిస్తోంది. ఇది కేవలం ఒక ఉద్యోగ ప్రకటన కాదు, ఎందరో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కలలను నిజం చేసే ఒక గొప్ప అవకాశం. 515 చూశారు కదా? ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎన్టీపీసీ ఇప్పుడు ఏకంగా 515 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయబోతోంది. అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి నియామకాలు జరగడం చాలా అరుదు. సరే, ఇంతకీ ఎన్టీపీసీ ఇంత భారీగా రిక్రూట్మెంట్ ఎందుకు చేపడుతోంది? దీని వెనకున్న అసలు కారణమేంటో ఒక్కసారి చూద్దాం. ఎన్టీపీసీ ఒక పెద్ద టార్గెట్తో ముందుకెళ్తోంది. ఏంటంటే 2032 నాటికి వాళ్ల పవర్ జనరేషన్ కెపాసిటీని ఆల్మోస్ట్ డబుల్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడున్న 86 గిగావాట్ల నుంచి ఏకంగా 149 గిగావాట్లకు తీసుకెళ్లాలి. మరింత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వాలంటే యంగ్ అండ్ టాలెంటెడ్ ఇంజనీర్ల టీం కావాలి కదా. అందుకే ఈ మెగా రిక్రూట్మెంట్. ఇదిగో చూడండి, ఇదే అఫీషియల్ యాడ్. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్గా ఎన్టీపీసీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ నుంచే తీసుకున్నది. సో ఇది 100కు 100% నమ్మదగిన సమాచారం. ఓకే, ఇంతకీ ఈ ఇంజనీరింగ్ ట్రైనీ జాబ్ అంటే ఏంటి? దీనికి ఎవరు అర్హులు? ఆ డీటెయిల్స్లోకి వెళదాం పదండి. ఈ పోస్ట్ అఫీషియల్ పేరు ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2025. ఇది కెరియర్కు ఒక అద్భుతమైన స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుండి ఎన్టీపీసీలో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లడానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. మరి ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి ఈ అవకాశం ఉంది? చూద్దాం. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంకా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఈ 5 బ్రాంచులలో డిగ్రీ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చనమాట. ఇక అందరూ వెయిట్ చేసే విషయం శాలరీ. E1 గ్రేడ్లో బేసిక్ పే స్కేల్ నెలకు 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది నిజంగా ఒక సూపర్ ప్యాకేజ్. రైట్, ఇవన్నీ బావున్నాయి. మరి ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఒకే ఒక కీ ఉంది. అదే గేట్స్ 2025 ఎగ్జామ్. ఈ పరీక్షలో వచ్చే స్కోరే ఎన్టీపీసీలో భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. జస్ట్ 4 స్టెప్స్. ఫస్ట్, గేట్ 2025 ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎన్టీపీసీ కెరీర్స్ వెబ్సైట్ అంటే careers.ntpc.co.inకి వెళ్ళాలి. థర్డ్ స్టెప్, అక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 14/24ను వెతకాలి. ఇక ఫైనల్గా గేట్ డీటెయిల్స్తో ఈ 2025 పోస్ట్కి ఆన్లైన్లో అప్లై చేసేయడమే. అంతే. సరే, ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం డేట్స్. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ డేట్స్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అప్లికేషన్ విండో చాలా తక్కువ టైం ఉంటుంది. ఫిబ్రవరి 11, 2026న అప్లికేషన్లు ఓపెన్ అవుతాయి. కేవలం 15 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 25, 2026కే క్లోజ్ అయిపోతాయి. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఎన్టీపీసీ ట్యాగ్ లైన్ ఏంటంటే విద్యుత్ రంగానికి నాయకత్వం. ఈ ఉద్యోగంలో చేరడమంటే దేశ ఇంధన భవిష్యత్తును లీడ్ చేసే టీంలో ఒకరవడమన్నమాట. ఇది కేవలం ఒక జాబ్ కాదు, దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం. మరి భారతదేశ విద్యుత్ రంగానికి నాయకత్వం వహించే ఈ ప్రయాణంలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరీర్ను ఉన్నత శిఖరాలకు చేర్చండి. అస్సలు ఆలస్యం చేయకండి. ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టండి.